ఎప్పుడెప్పుడు అని ఊరిస్తున్న మంత్రుల ర్యాంకింగ్ పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును చదివి వినిపించారు. సీఎంతో కలిసి మొత్తం 25 మంది మంత్రుల్లో మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ నిలిస్తే చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. సీఎం చంద్రబాబు 6వ ప్లేస్ లో నిలిచారు. లోకేష్ 8తో సరిపెట్టుకోగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ ప్లేస్ లో ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇంకా డిసెంబర్ వరకు కూడా ఫైల్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుకు సంబంధించినటువంటి అంశాలను కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైల్ తెలిపారు. 6వ స్థానంలో ఉన్నట్టుగా చంద్రబాబు తన స్థానం ప్రకటించినటువంటి సిచ్యువేషన్. ఆ ఫైల్ క్లియరెన్స్ కి సంబంధించి వేగవంతంగా పనిచేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఫైల్ క్లియరెన్స్ లో మొదటి స్థానంలో అత్యంత సీనియర్ మంత్రి ఫరూక్ ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ హయాంలో కూడా మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్నారు. ఇంకా చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఫైల్ క్లియరెన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల పేర్లను చదివినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా సీనియర్స్ కి సంబంధించినటువంటి మంత్రులతో పాటు కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి వారి పేర్లు చెప్పారు. 25 మంది మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు కూడా ముఖ్యమంత్రి చదివారు. ప్రధానంగా మొదటి స్థానంలో అత్యంత సీనియర్ అయినటువంటి ఫరూక్, అదేవిధంగా సెకండ్ ప్లేస్ లో అందులో దుర్గేష్ ఉన్నారు. ఈయన జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, కూటమిలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి. అదేవిధంగా 3వ స్థానంలో పల్లుపల్లి శ్రీనివాస్ ఉన్నారు. 4వ స్థానంలో మళ్ళీ జనసేన శాసనసభ్యులు, మంత్రి, సీనియర్ మాజీ స్పీకర్ గా, ఉప రాష్ట్ర స్పీకర్ గా కూడా పనిచేశారు నాదన్న మనోహర్ ఉన్నారు. ఇంకా మరో 5వ స్థానంలో